మా వర్షన్ కూడా వినాలి కదా. రైట్ టైం అయిపోయింది చరణ్ కౌశిక్ గారు. 2014 నుంచి ఏదో తప్పు జరుగుతుందని మీకు అనిపించినప్పుడు, ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు మీరు అప్పుడే దీన్ని ఎందుకు ప్రశ్నించలేదు? ఇన్ని 10 ఏళ్లు మీరెందుకు భరించారు? మరి ఒకవేళ మీరు అప్పుడే ప్రశ్నించి ఉంటే తిరుమలరావు గారు మిమ్మల్ని కాదు. చరణ్ కౌశిక్ గారు మీరు మాట్లాడండి. మేడం, మేము కాంగ్రెస్ పార్టీ దేశం 2014 నుంచి అవకాశం వచ్చినప్పుడు తప్పు జరిగినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ అడుగుతూనే ఉన్నది. కానీ ఎలక్షన్ కమిషన్ దాటవేసే ప్రయత్నంలో ముందుకు పోతా ఉన్నది. అదేగా మీరు చూస్తాం ఎలక్షన్ బాండ్ల విషయంలో, ఏం జరిగిందో, ఎలక్షన్ బాండ్ల విషయంలో ఈ దేశంలో ఏం జరిగిందో ఈ దేశ ప్రజలంతా కూడా చూసిన పరిస్థితి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 9,600 కోట్ల రూపాయలు, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో 1,415 కోట్ల రూపాయలు అక్రమ మార్గంలో పెట్టుబడిదారు నుంచి వచ్చిందని సుప్రీంకోర్టు చివాట్లు పెట్టి ఏకంగా ఎలక్షన్ బాండ్ రద్దు చేసిన పరిస్థితి మనం చూసినాం. భారతీయ జనతా పార్టీ అకౌంట్ లో 9,000 కోట్ల రూపాయలు, కాంగ్రెస్ పార్టీ అకౌంట్, జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన పార్టీ అకౌంట్ లో ఉన్నది 900 కోట్ల రూపాయలు మాత్రమే. ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ బాండ్ అక్రమ మార్గంలో తీసుకుందో దేశ ప్రజలందరూ కూడా తెలిసిపోయింది కదా సుప్రీంకోర్టు చివాటు పెట్టడంతో. అదే కాకుండా నరేంద్ర మోడీ గారు మరి అభివృద్ధి చేస్తే ఈ దేశ జీడిపి 7.8% నుంచి 5.3% ఎందుకు పడిపోయిందని? మరి నరేంద్ర మోడీ గారు దేశాన్ని డెవలప్మెంట్ చేసింది కదా, ఎందుకు మరి దేశ జీడిపి పడిపోయింది చెప్పాలి. భారతీయ మీరు వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను ఎందుకు అమ్ముతా ఉన్నారు? ఎందుకు అదానికి అంబానీ మేలు చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది? నార్థన్ స్టేట్ లో బీపీ తినమని చెప్తారు, మిగతా స్టేట్ పై బీపీ వ్యతిరేకిస్తారు. భారతదేశం బీపీ ఎగుమతులు 2వ స్థానంలో ఉంది. బీపీ వ్యతిరేకం కదా భారతీయ జనతా పార్టీ. ఆస్ట్రేలియా భారతదేశం బీపీ ఎగుమతులు 2వ స్థానం ఎట్లుందో చెప్పండి. అంటే కౌశిక్ గారు ఒక్క క్వశ్చన్ మేము మాట్లాడుతున్నాం, మీరు దయచేసి మధ్యలోకి రాకరి. మేము అన్నిటికీ సమాధానం చెప్తాను సిద్ధంగా ఉన్నాం. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్ మీద ఎలక్షన్ లో పోకుండా ఎలక్షన్ మేనేజ్మెంట్ ఫస్ట్ జీడిపి గురించి మాట్లాడారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం 11 నుంచి టాప్ 5 టాప్ 3 ఎకనామిక్ కంట్రీ అంటే ఫ్రంట్ రన్ లో ఉన్నది. ఆర్థిక చర్చిద్దాం. ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్ని పెట్టిరో ఎన్ని అమ్మిరో, అదే అదాని అంబానీ ఏ విధంగా మీ కాంగ్రెస్ హయాంలో 2G స్పెక్ట్రమ్ కేసు కావచ్చు, ఢిల్లీ కామన్వెల్త్ కేసు కావచ్చు, అదేవిధంగా బొగ్గు స్కామ్ కావచ్చు, కొన్ని లక్షల కోట్ల అవినీతి జరిగింది. పుల్వామా, బాలాకోట్, ఏ విధంగా ఈ దేశంలో ఈరోజు భారతదేశంలో భారతీయుల మీద ఎవరైనా సైనికులు కూడా దాడి జరిగితే ఈ రోజు ఆపరేషన్ మహాదేవ్తో ఈ రోజు ధీటుగా బదిలిచ్చామండి మేము. మేడం శ్రీదేవి గారు ఈ మధ్యలో మాట్లాడుతున్న దయచేసి మధ్యలో రావద్దు. మధ్యలో రావద్దు. ఒకటి నేను క్వశ్చన్ సార్, మీరు స్పష్టంగా క్వశ్చన్ చెప్తున్నాము, ఆన్సర్ ఇవ్వండి. అర్థమైంది. దేశ ప్రజలు వికసిత భారత్ లక్ష్యం నెరవేరాలంటే 2047 ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తే తప్ప వికసిత భారత లక్ష్యం నెరవేరదని చెప్పేసి ఒక రోజు ముందు బడ్జెట్ ముందు ఎకనామిక్ సర్వే చాలా స్పష్టంగా చెప్పింది. అందులో నరేంద్ర మోడీ గారు కూడా భాగస్వాములు లేరు. ఈ దేశం ఆర్థికంగా చితికిపోవడానికి కారణం నరేంద్ర మోడీ గారు తీసుకున్న అసమర్థ నిర్ణయాలు. మీరు ఎంతసేపు పెట్టుబడిదారులు కుంపు కాసే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. 603 స్థానంలో అదాని ప్రపంచ కుబేర్లో 3వ స్థానానికి ఎగబాటం కారణం భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు అదానికి అంబానీకి అడ్డగట్టే ప్రయత్నం. ఈ దేశంలో ప్రపంచంలో 193 దేశాలుంటే ప్రపంచ దేశాలకు నచ్చేటువంటి నరేంద్ర మోదీ గారు ఈ రోజు స్వపక్షంలో విపక్షంలాగా భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కల్పించడం. సార్ కౌశిక్ గారు క్వశ్చన్ అడిగినప్పుడు మీరు చెప్పాలి. ఇప్పుడు ఒకటండి, మీరు మాట్లాడేదానికి మేము బదులిస్తున్నాము, మీరు స్పష్టంగా ఆన్సర్ ఇవ్వాలి. ఈ భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్ గురించి మాట్లాడితే వాళ్ళు మధ్యలోకి వస్తారు. డెవలప్మెంట్ ఏం డెవలప్మెంట్ అండి? ఇండియా ప్రజెంట్ 11th ఎకనామిక్ కంట్రీ నుంచి టాప్ 5 టాప్ 3 లో ఉంది. ఈ రోజు ఎకనామిక్ స్లాబ్స్ తెలుసుకొని మాట్లాడండి. మీరు మోడీ గారు ఫ్రెండ్ చెప్పారు కదా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పార్లమెంట్ లో మోడీ గారు భారతీయ జనతా పార్టీ పట్టించుకోండి. మణిపూర్ ను ఇంతవరకు ప్రధానమంత్రి విజిట్ చేయరు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క యుద్ధంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. వాళ్ళు రోహింగ్యాల గురించి మాట్లాడుతారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ, ఇప్పుడు మీరు గెలిచిన రాష్ట్రాల పరిస్థితి ఏంటి? మీరు గెలిచిన రాష్ట్రాల్లో వరకు ఈవీఎంలు బాగా పనిచేసా, ఈసీ బాగా పనిచేసింది. అప్పుడు మాత్రం ఈసీ మంచిది. మీరు ఎక్కడైతే గెలవలేదో ఈసీ మంచిది కాదు. లేదు మేము ఇంకా తెలంగాణ రాష్ట్రంలో మాకు 90 స్థానాలు తక్కువ కూడా గెలిచే అవకాశం ఉండే ఈడీ నిర్ణయాల మూలంగా తెలంగాణ రాష్ట్రంలో మేము ఇంకా
దాదాపు 27 స్థానాలు కోల్పోయిన మాట వాస్తవం. అంటే అప్పుడు అదే ఈసీ ఎవరికి కర్ణాటకలో సపోర్ట్ అదే చేసింది? పరిస్థితి ఇక్కడ జరిగింది. ఇక్కడ దేశంలో ఎవరికి భారతీయ సపోర్ట్ జనతా చేసింది? పార్టీ. బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసిందా? మరి ఈ అంతే విషయంలో కదా, 9 చూసుకుంటే- సంవత్సరాల కాలం భారతీయ జనతా పార్టీ ఇచ్చిన బిల్లులకన్నిటి సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ కదా. BRS కి సపోర్ట్ చేసి మీరు గెలిచారు. తెలంగాణ కదా, రాష్ట్రంలో మీకు తెలంగాణ కదా. ప్రజల్ని మోసం చేసిన పార్టీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం. అధికారంలోకి వస్తే సూపర్ 6 హామీలు అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటికి కూడా సూపర్ 6 హామీలు అమలు చేయలేదు. ఎంతమందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చారండి మీరు తెలంగాణ రాష్ట్రంలో? కర్ణాటక రాష్ట్రంలో ఎంతమందికి యువతకు ఇచ్చారు? ఈ రోజు ఆర్థిక వ్యవస్థనంతా నాశనం చేశారు కర్ణాటక రాష్ట్రంలో. కారణం ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ భారతీయ జనతా పార్టీ మాత్రమే. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సహకరించింది, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహకరించింది. ఆడలేక మధ్యలో చెరువు అన్నట్టు సూపర్ 6 హామీలు అమలు చేయలేక ఈ రోజు భారతీయ జనతా పార్టీ మీద మీరు విద్వేషం ప్రజల చెందుతున్నారు. విషయంలో రెండు పార్టీలు అట్లే ఉన్నాయి లేండి. కాంగ్రెస్ పార్టీ ప్రజల రైట్, విషయంలో లక్ష్మణ్ గారు, మొదటి ద్వారా రైట్. రెండు చరణ్ పార్టీలు గారు, వాగ్దానం ఓకే, చేసిన ఓకే, వాగ్దానాలు ఈ ఓకే, నెరవేర్చలేదు. తిరుమల గారు, ఓకే. ఎవరు లక్ష్మణ్ గారు, రాహుల్ వంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు రాజ్యాంగ సంస్థ పైన బహిరంగమైన ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తే భారత ప్రజాస్వామ్యం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అసలు ఈసీ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది సమంజసం అంటారా? ఎందుకంటే ఈసీ పునాదులు కూడా కదిలిపోతాయి, రిటైర్మెంట్ అయిపోయినా కూడా వాళ్ళని వదిలిపెట్టమని మాట్లాడారు. ఇలా చేస్తే అసలు ఈసీ మీద ప్రజలకు ఎటువంటి గౌరవం ఉంటుందంటారు? పోనీ లక్ష్మణ్ గారు, ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా ఈ రాజకీయ వ్యవస్థలో ఎప్పుడైనా జరిగారా? మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్ ఎప్పటి నుంచో రాజకీయాలు చూస్తున్నారు. ఒక అధికార పార్టీకి సపోర్ట్ చేస్తుంది అని చెప్పి ఈసీ మీద ఇలాంటి ఫిర్యాదులు ఎప్పుడైనా అందాయా? చిన్నపిల్లల విషయాలు వచ్చినాయి కానీ ఎప్పుడు అట్లా లేదండి. ఇప్పుడే ప్రధానంగా ముందుకు వచ్చింది మౌలికంగా. లక్ష్మణ్ గారు, రాష్ట్రంలో కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేసి గెలిచినటువంటి మా నియోజకవర్గంలో నా ఓటు వేరే వాళ్ళు వేసేసారు. నాకు అప్పుడే ఫస్ట్ టైం నాకు ఓటు వచ్చింది, హక్కు. నేను వెళ్తే లేదు. మరి ఏం చేయాలి? సిస్టమ్ అలా ఉంది. మీరు ఊరికే ఆరోపణలు చేసుకుంటూ పోతే నడవదు ఇక్కడ. మీరు ఆధారాలు చూపండి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్ర సంస్థ, దానికి గౌరవం ఇచ్చి తీరాలి. అలాగే న్యాయ వ్యవస్థలకు కూడా గౌరవం ఇచ్చి తీరాలి. రాజ్యాంగానికి కూడా గౌరవం ఇవ్వాలి. పార్లమెంటుకు కూడా గౌరవం ఇవ్వాలి. ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి కూడా గౌరవం ఇవ్వాలి. ఇవాళ ఏమైపోయింది? ప్రధానమంత్రి గారిని ఏకవచనంతో మాట్లాడి తిడతారు, రాష్ట్రపతి గారిని కూడా ఏకవచనంతో మాట్లాడి తిడతారు, ఎలక్షన్ కమిషన్ ను ఏకవచనంతో మాట్లాడి తిడతారు, లెక్క పెట్టరు. అంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు పార్లమెంట్ మెంబర్స్ అయ్యి మీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాటలు మాట్లాడుతూ ఉంటే కరెక్ట్? అది ఎవరైనా సరే, ఈ రాజకీయ పార్టీ కాంగ్రెస్ సరే కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా అందరూ కూడా గౌరవించాలి వ్యవస్థల్ని. మీరు వ్యవస్థల్ని నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారండి? ఓకే, ఎక్కడ అన్యాయం జరిగింది, లేకపోతే పొరపాటు జరిగింది, లేకపోతే కావాలని ఎలక్షన్ ఆఫీసర్ ఎవరితోనూ కుమ్మక్కయ్యాడు, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, బయట పెట్టండి, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది, దాని మీద చర్యలు తీసుకుంటారు. తీసుకోకుండా ఎలా అంటారు? మీరు అలా చెప్పకుండా ఆ మన దగ్గర ఉంది, ఇదిగో గుప్పిట్లో పెట్టుకున్నా అయిపోయింది, దాని పని తేల్చేస్తా అంటే దేశ ప్రజలు ఏం ఆలోచిస్తారమ్మా? ఈ దేశ ప్రజలకు ఏం సందేశం ఇచ్చినట్టు మీరు? అంటే ఎలక్షన్ కమిషన్ అక్కడి నుంచి బీజేపీ ఆఫీస్ నుంచి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఉప్పల్ లక్ష్మణ్ కోటాకు తీసేయంటే తీసేస్తారా? రైట్. చరణ్ గారు, ఇప్పుడు ఆధారాలు చూపించమని చెప్పినప్పటికీ కూడా జూన్ 12న ఎటువంటి ఆధారాలు కూడా సమర్పించలేదు కదా. ఇంకోటి, ఈసీ నుంచి ఆధారాలు సేకరించడం అంత సులభమా? మీ దగ్గర నిజంగా అన్ని ఆధారాలు ఉన్నాయా? కన్క్లూడ్ చేద్దాం మీతో. అన్ని ఆధారాలు ఉంటే ఎప్పటిలోపు చూపిస్తున్నారు? మేడం, కర్ణాటకలో జరిగే సభలో రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రజలకు మహారాష్ట్రలో ఏం జరిగింది, మధ్యప్రదేశ్లో ఏం జరిగింది, బీహార్లో ఏం జరిగింది, హర్యానాలో ఏం జరిగింది, అన్ని విషయాలు కూడా అక్కడ ఆధారాలతో కూడినటువంటి ఆ సభలో రాహుల్ గాంధీ గారు ప్రకటించబోతా ఉన్నాడు. ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా భారతీయ జనతా పార్టీ సహకరిస్తా ఉంది, ఏ విధంగా ఓట్లను తీసేసే ప్రయత్నం జరుగుతా ఉంది, ఏ విధంగా దేశంలో పౌరులకు స్వేచ్ఛ లేకుండా చేసే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ రూపంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న అన్ని విషయాలను కర్ణాటక వేదికగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడు ప్రకటించబోతా ఉన్నాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం బతుకుండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో మీరు ఓట్లు అనేది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి కాబట్టి డెవలప్మెంట్ మీద ఎలక్షన్ జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. మీరే విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తలేదు. మీరు కర్ణాటక ఎలక్షన్ జరుగుతుంటే కేరళ స్టోరీ, జమ్మూ కాశ్మీర్ స్టోరీ తీసుకొచ్చారు కదా. ఉచితాల కర్ణాటక వ్యతిరేకం చెప్పిన భారతీయ జనతా పార్టీ
మధ్యప్రదేశ్ లో విపరీతంగా ఉచితాలు తీసుకొచ్చారు, మహారాష్ట్ర వస్తే విపరీతంగా ఉచితాలు తీసుకొచ్చారు, ఢిల్లీ ఎలక్షన్ వస్తాక ఏ విధంగా ఉచితాలు కంటిన్యూ చేసినా తెలంగాణ సమాజం కావచ్చు భారతదేశ ప్రజలు కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారమే పరమాధిగా భారతీయ జనతా పార్టీ పోతా ఉంది, దేశాలు ఎత్తుకునే ప్రయత్నం చేస్తా ఉంది, ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. కౌశిక్ గారు, నేను స్పష్టంగా మీడియా ముఖంగా ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు మీరు జీడిపి వ్యవస్థ గురించి మాట్లాడారు. 2014 నుంచి 2014 నుంచి 2024 వరకు భారతదేశ యొక్క ఆర్థిక వ్యవస్థ టాప్ 11 నుంచి టాప్ 5 నుంచి టాప్ 3, భవిష్యత్తులో టాప్ 1 కావచ్చు, టాప్ 2కి ఫ్రంట్ రన్లకి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్ తీసుకెళ్లిన మాట వాస్తవా కాదా? నెక్స్ట్ సార్ ఒకటి స్పష్టంగా ఈ రోజు స్పష్టంగా జర్మనీ దేశాన్ని కూడా దాటి మనం ఈ రోజు టాప్ 4 ఎకనామిక్ కంట్రీ, వరల్డ్ లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీగా తీసుకెళ్తున్నాం. ఒకటి స్పష్టంగా మీరు వాదించినంత మాత్రాన కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు వాస్తవాలను గమనించాలి. ఇంకొకటి కౌశిక్ గారు వినండి ప్లీజ్. కౌశిక్ గారు వినండి ప్లీజ్. ఈ రోజు ఒకటి మీరు వ్యవస్థ గురించి మాట్లాడారు. వ్యవస్థలంటే మీకు లెక్కలేనితనం, వ్యవస్థలే కాదు వ్యక్తులంటే కూడా లెక్కలేనితనం. ఈరోజు మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. మీకు స్పష్టంగా అధికారం ఇవ్వలేదు, మీకు సీట్లు తగ్గాయి. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ లాంటి వ్యవస్థ, జమ్మూ కాశ్మీర్ నాకు ఒక 2 ప్రశ్నలకు సమాధానం ఎన్నికలు జరిగిన తర్వాత కౌశిక్ గారికి, కొట్టే మల్లికార్జున్ గారికి, తిరుమల రావు గారికి, అలాగే లక్ష్మణ్ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.